తనూజ విషయంలో భరణి గారి ముందు దివ్య చేస్తున్న పని నిజంగా షాకింగ్ గా అనిపించింది నాకైతే. ఏమైందంటే భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు. భరణి గారిని ఎవరు తీశారంటే రాము తీశాడు. రాము భరణి గారిని తీసేయడానికి తనూజ తన కంపార్ట్మెంట్ లో కూర్చోవడం ఇదంతా ఒక గేమ్ ప్లాన్ అనుకుందాం, పక్కన పెట్టేస్తే ఏమైందంటే భరణి గారు బయటకు వచ్చిన తర్వాత ఆయన కంటిన్యూస్ గా తనూజకి సపోర్ట్ చేస్తున్నారు. ఎలాగా అంటే తనూజ నువ్వు ఈ బండి ఎక్కువ, నువ్వు ఆ బండి ఎక్కువ, గౌరవ్ నువ్వు తనూజాని సపోర్ట్ చేయి, లేకపోతే నిఖిల్ నువ్వు తనూజాని సపోర్ట్ చేయి, నెక్స్ట్ నువ్వెళ్ళు, కళ్యాణ్ మనకి అంటే తనూజాకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగా భరణి గారు టోటల్లీ తనూజాని సపోర్ట్ చేస్తూ వచ్చారనమాట. ఓకే. అప్పుడు దివ్య పక్కకు పిలిచింది. మీరు మంచి మంచి సలహాలు తనూజకి ఇస్తున్నారు. మరి నాకు సుమనన్నకి ఎందుకు ఇవ్వట్లేదు మీరు? మీరు, తనూజ అండ్ రితు మీరు ముగ్గురు కలిసి ఆడుతున్నారా? అయితే మరి మేమిద్దరం ఎవరు అని చెప్పేసి స్టార్ట్ చేసిందనమాట. అంటే భరణి గారు తనూజని సపోర్ట్ చేయటం ఇక్కడే దివ్యకి నచ్చటం లేదు. ఈవెన్ సుమన్ కూడా ఏమన్నాడంటే అవునన్నా అవునన్నా నువ్వు తనుజకి సపోర్ట్ చేస్తున్నావు కదా, తను ఎక్కడికి వెళ్తున్నా ఎలా వెళ్తున్నా కూడా తనకు సజెషన్స్ ఇస్తున్నావు కదా, మరి మాకు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అప్పటికి ఇంకా సుమన్ గారు ఎలిమినేట్ అవ్వలేదు. సుమన్ గారు ఇంకా గేమ్ లోనే ఉన్నారు. దివ్య ఎలిమినేట్ అయిపోయింది అనమాట. అయితే ఈ లోపు కళ్యాణ్ ఏంటంటే ఫస్ట్ తనూజకి సపోర్ట్ చేస్తున్నాడు. షాకింగ్ విషయం ఏంటంటే తర్వాత ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకో కళ్యాణ్కి ఇమాన్యుయల్ అంటే చాలా ఇష్టం. అప్పుడు ఇమాన్యుయల్ చెప్పాడు అని చెప్పేసి తనూజని నామినేట్ చేయడం కూడా జరిగింది. ఇలా ఏంటో వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఏర్పడిపోయింది. అది పక్కన పెట్టేస్తే దివ్య భరణి గారితో గొడవ వేసుకుంది అనమాట. మీరు తనకి సపోర్ట్ చేస్తున్నారు, నేను కాదంటం లేదు, తనకి సపోర్ట్ చేసుకోండి, కానీ మాకు కూడా మీరు సపోర్ట్ చేయాలి కదా, ఎవరైనా మంచి సలహాలు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను కదా మీ దగ్గర నుంచి అని స్టార్ట్ చేస్తే అప్పుడు భరణి అన్నాడు, నువ్వు ఇమాన్యుల్ సుమనన్న వీళ్ళు మీ ముగ్గురు కలిసి ముగ్గురులా ఆడకుండా ఒకరిలా ఆడుతున్నారు, ఒకళ్ళు ట్రైన్ ఎక్కితే వెనకాల ఇద్దరు వచ్చేస్తున్నారు, అలాంటప్పుడు నేను సలహా ఇవ్వటమే ఉంది, నేను తనూజకి సపోర్ట్ చేయాలనుకున్నాను, తనూజకి సపోర్ట్ చేస్తున్నాను, ఏముంది దీనికి అంటే మీరు తనూజకి సపోర్ట్ చేయండి, కానీ మీరు సపోర్ట్ చేయడానికి లేదు కదా, అలాంటప్పుడు మంచి సలహాలే కదా మీరు ఇచ్చేది, ఆ సలహాలేవో మాకు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటుంది అనమాట. మ్యాటర్ ఏంటంటే భరణి గారు అందరినీ కన్విన్స్ చేస్తున్నారు అనమాట. కన్విన్స్ ఎలా చేస్తున్నారు? గౌరవ్ యాక్చువల్లీ నేను భరణి గారికే చేస్తాను సపోర్టు, ఇంకెవ్వరికి చెయ్యను, నేను అసలు గేమే ఆడను అంటున్నాడు. తనలో నిజాయితీ ఉంది ఫ్రాంక్లీ చెప్పాలంటే. అంటే డబుల్ స్టాండర్డ్స్ లేవు. ఐ వాంట్ టు సపోర్ట్ భరణి సార్ ఎలిమినేట్ అయిపోయారు, నేను ఇంకా ఆడని గేమ్ అంటున్నాడు. అయితే భరణి గారును నిఖిల్ ఏంటంటే లేదు లేదు నువ్వు తనూజకు సపోర్ట్ చెయ్యి, నువ్వు తనూజకు సపోర్ట్ చేస్తే తను కెప్టెన్ అయిన తర్వాత నీకు కావాల్సిన డిపార్ట్మెంట్ ఇస్తుందని అలాగే కన్విన్స్ చేస్తున్నారు. తెలిసిందే కదా కెప్టెన్సీలో కన్విన్స్ చేస్తూ ఉంటారు. అయితే ఏమైందంటే ఈ లోపు తనూజ ఏం చేసిందంటే సరే మీ ప్లేన్ మీరు వేయండి అని చెప్పి తనకి కాంపిటేటివ్ గా ఉన్న వ్యక్తులు ఎవరు? ఖచ్చితంగా రితు. ఎందుకంటే ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళని తీసేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ రితును భరణి గారు వెళ్ళిపోయారు కాబట్టి రితును తినకి కాంపిటీషన్ కాబట్టి రితును ఒప్పించడానికి ప్రయత్నించింది. రితును ఒప్పించడానికి ఏమని ప్రయత్నించింది అంటే నేను నీకు గోల్డెన్ బస్ పవర్ ఇస్తాను, ఎలిమినేషన్ లో నేను నిన్ను కాపాడుతాను అని చెప్పేసి చెప్పింది. అయినా కూడా రితు ఒప్పుకోవాలి. అయితే తర్వాత ఏమైంది, తనుజ నేరుగా దివ్య దగ్గరికి వచ్చి నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా అని అడిగింది. నేను నీకు సపోర్ట్ చేస్తాను, రితు తనుజ అంటే రితు నువ్వు ఉంటే నేను నిన్ను సపోర్ట్ చేస్తాను, ఒకవేళ కనుక నువ్వు సుమనన్న ఉన్నా నువ్వు ఇమాన్యుల్ ఉన్నా మాత్రం నేను ఇమాన్యుల్కి కానీ లేదా సుమనన్నకి కానీ సపోర్ట్ చేస్తాను, నిన్ను చెయ్యను అని చెప్పేసింది అనమాట. అయితే భరణి గారు వెనకాల చూస్తున్నారు, ఈ ఫోటోలో టెన్షన్ పడుతున్నారు ఆయన. అదేంటి ఇలా మాట్లాడేసింది, తనూజని సపోర్ట్ చేయొచ్చు కదా అన్నట్టు ఆయన ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ వారమైనా అట్లీస్ట్ తనూజ కెప్టెన్ అవ్వాలి, నేనైనా అవ్వలేదు కదా అనేసి ఆయన ఉద్దేశం. ఎందుకంటే లాస్ట్ వీక్ అసలు ఎవరికి సపోర్ట్ లేదు కదా, ఆయన దివ్య కెప్టెన్ అయిపోయింది కాబట్టి ఆయన గోల్డ్ సక్సెస్, ఈసారి ఎలాగైనా సరే తనూజ అవ్వాలని. అయితే రితుకి ఆ ఆఫర్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ రితు యాక్సెప్ట్ చేస్తుంది. కానీ రితుకు మనసులో లాగుతోంది. అంటే ఇప్పుడు ఓపెన్ గా మీరు నాకు సపోర్ట్ చేయకండి, తనూజకి సపోర్ట్ చేయండి అంటే అది మామూలుగా ఉండదు, వేరే రకంగా వెళ్ళిపోద్ది గేమ్. ఎందుకంటే నీ కెప్టెన్సీకి నువ్వే స్టాండ్ తీసుకోలేదా, నువ్వు ఎలిమినేట్ అయిపోతావు అని అంత వీక్ గా ఉన్నావా, అందుకనే బిగ్ బాస్ బస్ పవర్ అడుగుతున్నావా నువ్వు తనూజ అని అంటారు. అలా అని తను వేరే ఇప్పుడు తను అంటే రితు తనూజ ఉంటే తనూజ విన్నర్ అవ్వాలి, అది వాళ్ళ ప్లాన్. ఒకవేళ తనూజ ఇమాన్యుల్ ఉంటే అప్పుడు మళ్ళీ ఛాన్సెస్ మారిపోతాయి కదా.
అది రితు బాధ. ఇప్పుడు అయితే నేను అవ్వాలి, లేదంటే నువ్వు అవ్వాలి, మనిద్దరం కాకుండా ఇమాన్యుల్ అయితే కష్టం కదా అంటుంది. అయితే అప్పుడు తను ఏమందంటే, తనుజ ఒక పని చేద్దాం, ఒక ట్రైన్ డెమోన్ ఎక్కమను, ఒక ట్రైన్ కళ్యాణ్ ఎక్కుతాడు, ఇద్దరిలో ఎవరైనా పర్లేదు, నేను డెమోన్ ట్రైన్ ఎక్కుతాను, లేదంటే నువ్వు ట్రైన్. అప్పటికి ఇమాన్యుల్ ఒకడే ఉన్నాడు. ఇమాన్యుల్, రితు అండ్ తనుజ వీళ్ళు ముగ్గురే ఉన్నారు. అయితే వాళ్ళు ఎలా ఫిక్స్ అయిపోయారంటే, ఇటు కళ్యాణ్ ఎక్కుతాడు, అటు డెమాన్ ఎక్కుతాడు అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. కానీ ఎక్కకూడదు ఎవరు? సంజన. అర్థమైంది కదా మీకు గేమ్ ప్లాన్. సంజన ఎక్కకూడదు. ఎక్కితే ఏమవుతుంది? ఖచ్చితంగా పరిస్థితి తారుమారు అవుతుంది. అప్పుడు ఏ ఏ ట్రైన్లో గనక, ఇప్పుడు మన చేతుల్లో కూడా లేదు, బిగ్ బాస్ చెప్తాడు రెడ్ ట్రైనా బ్లూ ట్రైన్ అనేసి. ఇప్పుడు కనుక ఫర్ ఎగ్జాంపుల్ సంజన ట్రైన్ స్టేషన్ దగ్గరికి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా తను ఇమాన్యుల్ని కెప్టెన్ చేసేసి మిగతా దానిలో ఉంచేస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఇమాన్యుల్ సంజన ట్రైన్ ఎక్కాడు అనుకుందాం, ఓకే, ఆ రౌండ్కి ఇమాన్యుల్ సేవ్ అయిపోతాడు. రెండే ట్రైన్లో ఎవరు ఉంటారు? రితు అండ్ తనుజ ఉంటారు, అవునా? అప్పుడు కళ్యాణ్ ఎక్కినా డెమోన్ ఎక్కినా రితునే తీసేసి తనుజాని ఉంచేద్దామనేది వాళ్ళ ప్లాన్. కానీ బిగ్ బాస్ ఏం చేశాడు? ప్లాన్ మార్చేశాడు. ఈసారి ట్రైన్ స్టేషన్ కాదమ్మా, పరిస్థితి మారింది, ట్విస్ట్ అదిరింది, ఇప్పుడు కుర్చీ ఆట వచ్చింది అంటాడు. అంటే ఏంటంటే, డ్రైవర్ సీట్లో ఉన్న కుర్చీని లాక్కుని ఎవరైతే ఫస్ట్ కూర్చుంటారో వాళ్ళు అనేసి చెప్తాడనమాట. అనగానే అప్పుడు ఏమవుతుంది? దివ్య ఎంట్రీ ఇస్తుంది. దివ్య ఎంట్రీ ఇవ్వగానే తనుజ అవుట్ అయిపోద్ది అనమాట. మీకు అర్థమైంది కదా? ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ట్విస్ట్ వేరే, పరిస్థితి వేరే. తనుజ అన్నిటినీ తను సెట్ చేసేసుకుంది. తన కాంపిటీషన్లో ఉన్న రితుని సెట్ చేసింది, రితుని సపోర్ట్ చేస్తున్న డెమాన్ని చేసింది, డెమాన్తో పాటుగా అందరినీ చేసింది. ఒక్క సంజనని చేయలేదు. ఓకే, ఇమాన్యుయల్ సపోర్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇమాన్యుయల్ సపోర్టర్స్ ఎవరు? సంజన, దివ్య. ఓకే, వీళ్ళిద్దరు. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ కనుక తనుజ లేకపోతే రితుని కూడా నేను సపోర్ట్ చేయను, ఇమాన్యుల్నే చేస్తానన్నాడు కళ్యాణ్. సో ఇమాన్యుల్కి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఉన్నది తక్కువ మంది అయినా స్ట్రాంగ్గా ఉంది ఇమాన్యులే. తనుజకి ఎక్కువ మంది నెంబర్ సపోర్ట్ ఉన్నారు, కానీ తనకి కసి లేదు, ఎంత పాస లేదు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు వేరు కాబట్టి. సో రితుతో తను టైఅప్ పెట్టుకుంది, అట్లీస్ట్ డెమోన్ తనకి సపోర్ట్ చేస్తాడేమో అని. కానీ ఆట మార్చేశాడు బిగ్ బాస్. దాంతో రితును ఇమాన్యుల్ ఫైనల్ టాస్క్ వెళ్ళారు. కానీ ఫైనల్ టాస్క్లో మళ్ళీ ఇమాన్యులే గెలిచాడు. ఈ వారం ఇమాన్యుల్కే కెప్టెన్ చూసి రాసి పెట్టింది, మనం ఏం చేయలేం దానికి. సంజన కోరిక మరొకసారి తీరింది. ఇప్పటికి 3 సార్లు కెప్టెన్ అయ్యి బిగ్ బాస్ చరిత్రను తిరగరాశాడు ఇమాన్యుల్. అంతేకాదు, ఏకంగా 7 వారాల పాటు తను అసలు నామినేషన్స్లోకి రాల. ఇది కూడా ఒక పెద్ద చరిత్రే. సాధారణంగా క్రికెట్లో ఇలాంటి చరిత్రలు ఉంటాయి, కానీ ఇమాన్యుల్ విషయంలో అది జరిగింది. యాక్చువల్లీ కెప్టెన్ అవ్వడానికి తనుజ వేసిన స్ట్రాటజీలు సూపర్ అని చెప్పుకోవాలి, కానీ అది కాస్త బ్యాక్ ఫైర్ అయ్యాయి. కేవలం దివ్య వల్లే. సో దివ్య భరణి గారితో దెబ్బలాట పెట్టుకుంది, మాకు సపోర్ట్ చేయరా, మాకు అది చేయరా, మాకు ఇచ్చేరా అనేసి. అది జరిగిన విషయం. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.